చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోం. పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. పరమ తండ్రి సన్నిధిలో మరొకసారి ఆయన యొక్క శ్రేష్టమైన మాటలు వినడానికి మనం వచ్చిన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగము కీర్తన 27వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చదువుకున్న తర్వాత మన మధ్యలో సాల్మన్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులకు కానుబుదుడేమో మహా గొప్ప రక్షక, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఎల్షెడా, ఇశ్రాయేల్, ఎలోహిం, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. నాయన గడిచిన వారం నుంచి మా తండ్రి ఈ యొక్క వారం వరకు నాయన మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని సంరక్షించి ఏ కీడు ఏ విపత్తు రాకుండా క్షేమంగా ఉంచి నాయన మరి తిరిగి మిమ్మల్ని ఆరాధించడానికి మీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మరి మా తండ్రి మాట్లాడిన మీ యొక్క దాసుని మీ యొక్క ఆత్మచేత అభిషేకించి మీ యొక్క మ్రాను చాటున మరుగుపరిచి నాయన మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కులను మీరు మాకు వినిపించి నాయన ఆ యొక్క వాక్కు ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థిస్తున్నాం. నాయన లేఖనాల్లోని సత్యాలను నాయన తెలుసుకొని చుండగా నాయన గ్రహించే మనస్సును, వినగలిగే చెవును, గ్రహించే మనస్సును మాకందరికీ అనుగ్రహించి మా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మరొకసారి దయాకర్ బ్రదర్ని మా తండ్రి మీ యొక్క ఆస్తముకు అప్పచెప్పుకుంటున్నాం. నాయన మీరే ఆ బిడ్డకు తోడునీడగా ఉండి మీరే మాతో మా అందరితో కూడా మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన త్వరలో రానున్న నజరేయుడైన యేషువా మెస్సయ్య మీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న వాక్య భాగము కీర్తన 27వ అధ్యాయం 14వ వచనములో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకునుము. కాబట్టి ఇద్దరు మనం టాపిక్ ఏంటంటే ఆయన యందు ధైర్యము. ఏ విధంగా పరమ తండ్రి సన్నిధిలో మనముంటే మనము ధైర్యపరచబడతాం అంటే ఆయన యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? ఇప్పుడు ధైర్యముగా ఉండుము అనే సర్వోన్నతుడు మనము సెలవిస్తున్నప్పటికీ మనం అనేక సందర్భాల్లో అనేక విషయాలలో భయపడిపోతుంటుంటాం. చాలా చిన్న విషయాలకు కూడా మనం భయపడిపోతుంటాం. కానీ పరమ తండ్రి ఏమంటున్నాడు? ఆయన లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? ఆయన ఏమని ఉపదేశిస్తున్నాడు? ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఏమి ఉపదేశిస్తూ వచ్చాడు? కాబట్టి మన యొక్క జీవితాలలో మనకు భయం అనేది చాలా అనగా ఎక్కువగా ప్రతి మానవుని అపవాది ఏ బాణంతో వస్తుంటే భయం అనే బాణంతో భయపడుతుంటుంది. అపవాది వేసే బాణమే మొట్టమొదటిగా భయము. కాబట్టి అందుకే భక్తుడు ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. 3వ వచనంలో ఒక మాట అన్నాడు. 27వ కీర్తన 3వ వచనంలో, చదవండి అక్క. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. చాలా ఆయన మీదికి యుద్ధము రేగినను. చూడండి ఆయన ఏమంటున్నాడు? నా మీదకి యుద్ధము రేగినను నేను ధైర్యం విడవకుందును. మరి యుద్ధము చేటుకు దండు దిగినను నేను భయపడకుందును. ఇది పరమ తండ్రి యొక్క సన్నిధానములో భక్తుడు ఒక శ్రేష్టమైన పలుకుతో సార్వత్రిక సంఘానికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తులకు ఒక ఆదరణ, ఒక ధైర్యము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఆదరింపబడాలో ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. తన యొక్క జీవితంలో అనేక సార్లు ఆయన కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి,
అనేకసార్లు ఆయన మీద యుద్ధాలు వచ్చినాయి. శత్రువులు అనేకసార్లు యుద్ధాలు చేస్తూ వచ్చారు. యుద్ధము రేగినను ఆయన ఎక్కడ భయం విడవలేదు, ఎక్కడ కూడా ధైర్యం చెడిపోలేదు సుమా. కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, ఆయన సన్నిధానములో నా హృదయము భయపడదు, 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 నా హృదయం భయపడదు. కాబట్టి అపవాది మనల్ని భయపెట్టిస్తుంటుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము సంతోషించనీయకుండా, ఆనందించనీయకుండా, ఆయనలో మనం ఉత్సాహించనీయకుండా, ఆయన మేలు చేత మనం నింపబడకుండా, ఆయనకు సమీపము అవుతుంటుంటే, ఆయనకు సమీపము కానీయకుండా అపవాది మనల్ని ఏం చేస్తుంటుందంటే మనలో ఒక విధమైన భయం పుట్టిస్తుంటుంది. కాబట్టి ఆయన యొక్క భక్తుల యొక్క లక్షణం ఏంటంటే, యుద్ధము రేగినను నా హృదయము భయపడదు, దండు దిగినను నా హృదయము భయపడదు, నా హృదయం భయపడదు, నేను ధైర్యం విడవకుందును అని భక్తుడు అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి భక్తుల జీవితాలలో పరమ తండ్రి వారిని ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు, ఏ విధంగా వారికి తోడుగా ఉంటూ వచ్చాడు, వారు ఏ విధంగా ధైర్యంగా ముందుకు సాగుతూ వచ్చారో కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి యెహోషువ గ్రంథంలో, యెహోషువ జీవితంలో పరమ తండ్రి ఆయనను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన యొక్క జీవితంలో పరమ తండ్రి ఆయనకి ఇస్తున్న వాగ్దానము, ఆయనకి ఇస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం మనం చూసుకుంటుంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో పరమ తండ్రి ఆయనతో మాట్లాడుతూ ఆయనతో ఒక మాట అంటూ వస్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటూ వచ్చాడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను చాలక్క. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి, యెహోషువా మోషేకు నేను తోడుగా ఉన్నాను, మోషేను నడిపిస్తూ వచ్చాను, మోషేకు నేను ఏ విధంగా ఎలోహింగా ఉన్నాను, మోషేకు ఏ విధంగా కష్టకాలంలో సహాయం చేస్తూ వచ్చాను, నేను నీకును సహాయం చేస్తాను, నేను నీకును తోడుగా ఉంటాను, నేను నీతో కూడా ఉంటాను. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎలాంటి ధైర్యము? బహుధైర్యముతోనూ ఉండు. ఎందుకంటే నీ యొక్క ఎలోహింను నీవు ధర్మశాస్త్రం అంతటి చొప్పున నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు దాని చొప్పున నువ్వు చేయవలను. నువ్వు ఆ విధంగా నడుస్తుంటుంటే, కుడికైనా ఎడమకైనా తొలగకుండా నువ్వు నడుస్తుంటుంటే నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి పరమ తండ్రి 5వ వచనంలో మరొకసారి మోషేకు తోడుగా ఉన్నట్టుగా నీకు తోడుగా ఉంటానని అంటున్న ఒక మాట 5వ వచనం 6వ వచనంలో ఒక మాట అన్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నేను నీకును తోడైండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువా నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైండెదను. కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎందుకంటే నీకు అప్పగించబోతున్న పని, నువ్వు నెరవేర్చబోతున్న పని ఎంతో గొప్పది. పరమ తండ్రి ఆయనకు ఒక గొప్ప పనిని ఆయన భుజాల మీద పెట్టాడు, ఎంతో ఉన్నతమైన పనిని పెట్టాడు. ఆ పనిలో సాగి వెళుతూ వస్తుంటున్నప్పుడు ఎక్కడ ఏ విషయంలో కూడా భయపడకూడదు. నాయకుడు అనేవాడు ఏ విషయంలో కూడా ధైర్యం చెడిపోకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోకూడదు. ఎందుకంటే పరమ తండ్రి ధర్మంలో రాయించిపెట్టిన మాట మోషే గారి ద్వారా ఒకసారి పలికిస్తూ వస్తుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయించి పెడుతూ వచ్చాడు. డిటోనమీ 28. నాయకుడు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెను గలవాడో వాడు తాను అధైర్యపడిన రీతిన తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతి తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు. నాయకుడు అనేవాడు, నడిపించేవాడు తాను అధైర్యపడితే, తాను బలహీనపడితే తన వెనకాల వస్తున్న వారందరూ కూడా అధైర్యపరచబడతారు, బలహీనపరచబడతారు. కాబట్టి నాయకుడు అనేవారు ఏ విధంగా ఉండాలి? తాను ధైర్యంగా ఉండాలి. తను ధైర్యంగా ఉంటూ జనులను ధైర్యపరచాలి, జనులను నడిపించాలి.
కాబట్టి అందుకే మెత్తని గుండెలు గల వారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధైర్యపడుతుంటుంటారో వారి వెనకాల ఉన్న వారిని కూడా అధైర్యపరుస్తారు, వారి వెనకాల ఉన్న వారికి గుండెలు కూడా బలహీనపరుస్తారు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండు యెహోషువ, ఎందుకంటే నువ్వు నాయకుడిగా ఉండబోతున్నావు. మోసే తర్వాత యెహోషువ నాయకుడిగా పరమ తండ్రి ఆయనను నిలబెడుతుంటున్నాడు. అందుకే మోసేకు తెలియజేస్తూ వచ్చాడు, యెహోషువను సిద్ధపరచు, యెహోషువను నువ్వు సిద్ధపరచు. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయం 28వ వచనంలో చివరి వచనంలో పరమ తండ్రి మోసేకు తెలియజేస్తూ వస్తుంటాడు. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. ఈ పని చేయబోతున్నాడు యెహోషువ. మోసే ప్రవేశించలేని, మోసే నది దాటి వెళ్ళలేని ఆ ప్రదేశమునకు, పాలు తెలు ప్రవహించే కానాను దేశమునకు ప్రమాణముగా పరమతండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కొరకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన ఆ స్వాస్థ్యమైన దేశమును చేరుకోబోతున్నప్పుడు జనాంగం నడిపించడానికి ఎంత ధైర్యముగా ఉండాలి, ఎంత స్థితిలో, ఎంత నిబ్బరం కలిగి ఉండాలి. అందుకే యెహోషువ గారితో పరమతండ్రి ఆ మాట మాట్లాడుతున్నాడు 1వ అధ్యాయంలో. యెహోషువ, నువ్వు బహుధైర్యముగా ఉండు, ఎందుకంటే నది నువ్వు దాటి, యోర్దాను నది దాటి నువ్వు వెళ్ళబోతున్నావు. ప్రమాణపూర్వకంగా నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన పాలు తెలు ప్రవహించే దేశమును నీవు ఇజ్రాయేలు గోత్రికులకు స్వాస్థ్యంగా పంచిపెట్టబోతున్నావు. నువ్వు నాయకుడిగా ఉండబోతున్నావు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలి మొట్టమొదటిగా. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో ధైర్యం అనేది ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. ధైర్యంగా ఉండడం అనేది ఒక శ్రేష్టమైన ఒక గిఫ్ట్, ఎలోహిం గిఫ్ట్. ఆ ఎలోహిం ఒక గిఫ్ట్ను మనం ఏం చేసుకోవాలంటే ఇంకా వృద్ధి చేసుకోవాలి. ఎలోహిం యొక్క తలాంతున ఇంకా గిఫ్ట్ని మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి పరమతండ్రి అంటూ వస్తుంటున్నాడు యెహోషువతో, నువ్వు ధైర్యముగా ఉండుము. కాబట్టి అందుకే ధైర్యముగా యెహోషువ నడుస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి యొక్క ధర్మశాస్త్రం నుంచి కుడికైనను ఎడమకైనను తొలగకుండా ముందుకు వెళుతూ వచ్చాడు. కాబట్టి యెహోషువ జీవితంలో పరమతండ్రి యెహోషువకు తోడైంటూ వచ్చాడు. ఒక మాట మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనములో యెహోషువకు ఏ విధంగా పరమతండ్రి తోడుగా ఉన్నాడో, యెహోవా యెహోషువకు తోడైండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఆ యోర్దాను నది దాటబోతున్నప్పుడు పరమతండ్రి సెలవిచ్చిన ప్రకారముగా ఆ విధంగా మందస్సమును యాజకులు మోపింపజేసి యోర్దాను నీళ్ళను ఏకరాశిగా చేర్చి, యోర్దాను నదిని దాటిన తర్వాత, యోర్దాను యొక్క ఆ దానిని దాటిన తర్వాత అక్కడ పరమతండ్రి అతనితో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఈ విధంగా యోర్దాను కానీ ఎరుకో కానీ ప్రతి సందర్భంలో పరమతండ్రి అతనికి తోడుగా ఉంటూ వచ్చాడు. ఎరుకో ప్రాకారములు కూలుస్తూ వచ్చినప్పుడు, యోర్దాను దాడుతూ వచ్చినప్పుడు పరమతండ్రి యెహోషువకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ చక్కటి మాట, యెహోషువకు తోడైండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించింది యెహోషువ కీర్తి. ఎందుకంటే పరమతండ్రి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు లోబడుతూ విధేయుడవుతూ ధైర్యముగా ఆయన పని జరిగిస్తూ వచ్చాడు. ఆయన పనిని ఆయన ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. కాబట్టి యెహోవా అతనికి తోడైంటూ వచ్చాను. అందుకే అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో ఆ విధంగా యెహోవా యొక్క పనిని నమ్మకముగా, ఎందుకంటే పరమతండ్రి సన్నిధానంలో ఆయన ఒక మాట సెలవిస్తూ వచ్చాడు. యెహోషువను ఏ విధంగా పరమతండ్రి గొప్ప చేస్తూ వచ్చాడో, ఏ విధంగా అతనికి తోడుగా ఉంటూ వచ్చాడో. ఎందుకంటే పరమతండ్రి యొక్క సన్నిధానంలో యెహోషువను పరమతండ్రి ఉన్నతంగా నిలబెడుతూ వచ్చాడు. ఒక మాట ఒకసారి మనం చూసుకుందాం. ఒకసారి యెహోషువ గ్రంథంలో యెహోషువ ఆయన అంటున్న మాట ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయములో 15వ వచనములో ఆయన అంటూ వస్తున్న మాట, ఐగుప్తు దేశమును 24వ అధ్యాయం 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకున్నను
సేవించెదరు? నేనును మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. చూడండి ఎంతో ధైర్యంగా అక్కడ ఉన్న సమాజంతో అంటూ వస్తుంటున్నాడు. మీరు ఎవరిని సేవించుదరో, ఎవరిని సేవించుదరో, మీరు ఎవరిని ఆరాధించుదరో మీరు కోరుకునండి, నేను మాత్రము నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. ఎంతో ధైర్యంతో తన యొక్క జనాంగంతో ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. అప్పుడు వారందరూ కూడా ఆయన తెలియజేసిన మాటను బట్టి, ఆయన నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవించిన మాటను బట్టి అప్పుడు జనులు కూడా 24వ వచనంలో వారు అందుకు జనులు మన ఎలోహిమైన యెహోవానే సేవించుదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. కాబట్టి యెహోషువ చెప్పిన ప్రకారముగా జనులందరూ కూడా యెహోవానే సేవించెదము, మేము యెహోవా మాటమే విందుమని, ఆయన మాటనే విందుమని వారందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఆయన యొక్క సమక్షంలో ఒక ప్రమాణం చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ ప్రమాణమును అక్కడ నిలబెడుతూ వచ్చాడు. ఒక కట్టడగా ఒక రాయిని నిలబెడుతూ వచ్చాడు యెహోషువ. కాబట్టి అందుకే ఆ పరమతండ్రి సన్నిధానంలో యెహోషువను పరమతండ్రి అంత కీర్తితో నిలబెడుతూ వచ్చాడు. నాయకుడు ఒక మాట సెలవిచ్చాడు అంటే ఆ మాట మీద నాయకుడు నిలబడి నడుస్తున్నప్పుడు ఆ విధంగానే జనులు కూడా నడుస్తూ వస్తుంటారు. నేను యెహోవాను సేవించేదని అన్నాడు. అందును బట్టి జనులందరూ కూడా యెహోవాను సేవిస్తూ వచ్చారు. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో నాయకుడు అనేవారు ఏ విధంగా ఉండాలనేది అక్కడ నాయకత్వం అనే ఆ యొక్క స్థితిలో యెహోషువ చూపించిన ఆ ధైర్యం యొక్క లక్షణాలు మనలో ప్రతి వారిలో కూడా ఉండాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే యెహోవా సన్నిధానంలో ధైర్యం వహించి పని జరిగించిన విషయంలో పరమతండ్రి మనకు ఏ విధంగా వాగ్దానాలు ఇస్తూ వస్తుంటున్నాడంటే, పరమతండ్రికి సన్నిధానంలో ఏ పని కానీ ధైర్యంగా మనం జరిగిస్తే పరమతండ్రి మనకు తోడుగా ఉంటాడు, మనకు నడిపిస్తూ వస్తుంటుంటాడు. ఎందుకంటే ఆయన యొక్క లేఖనాలు సెలవిస్తూ వస్తుంటున్నాయి. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో పరమతండ్రి సన్నిధానంలో 15వ అధ్యాయము 7వ వచనంలో 15th 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. చాలక్క. కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, ఎందుకంటే మీ కార్యము సఫలమగునని పరమతండ్రి సన్నిధానంలో ఒక ప్రవక్త అక్కడ ఆ ఎలోహిం ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్య మీదకి రాగా అతను ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించెను. కాబట్టి అజర్య మీదకి ఎలోహిం ఆత్మ వచ్చినప్పుడు అజర్య ప్రవచిస్తూ వస్తుంటున్నాడు. ఆసా దినములలో ఇదిగో యెహోవా యొక్క కార్యమును మీరు ఈ విధంగా జరిగించండి, యెహోవా మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి యెహోవా మీతో కూడా ఉంటాడు. యెహోవా జనులు ఏ విధంగా ఉండాలో, కాబట్టి యెహోవా యొక్క సన్నిధానంలో మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. అప్పుడు 8వ వచనంలో ఆ మాట విని ఒక మాట ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆస వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో నుండి తాను పట్టుకొని పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపం ఎదుటను యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారందరినీ బెన్యామీనులందరినీ చూడక. కాబట్టి అక్కడ ఆస ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీను దేశములంతటిలోనున్న మనమున్న విగ్రహ సంబంధించిన సమస్తమును విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మండపం ఎదుటి నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. కాబట్టి యెహోవా సన్నిధానములో ధైర్యముతో ఆస పనిచేస్తూ వచ్చాడు. ధైర్యముతో ఆ యొక్క విగ్రహ సంబంధమైన అవన్నీ కూడా తీసివేసిన విధానం బట్టి పరమతండ్రి ఆసాకు తోడుగా ఉండి ఆసాను పరమతండ్రి బలపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే 19వ వచనంలో ఒక మాట అంటూ వచ్చాడు పరమతండ్రి. 19వ వచనంలో ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. చూడండి, ఆ 35 సంవత్సరాల వరకు యుద్ధములు జరగలేదు. ఎందుకంటే ఆసా ధైర్యముతో
విగ్రహ సంబంధించిన వాటన్నిటిని కూడా తీసివేస్తూ వచ్చాడు ఆ దేశంలో నుంచి. కాబట్టి తన యొక్క ఏలుబడిలో ఏ విధంగా పరమతండ్రి యొక్క సన్నిధానంలో నీతితో నడుచుకున్నాడో, ఏ విధంగా పరమతండ్రి సన్నిధిలో ఒక భయభక్తుల జీవితం కలిగి నడుచుకున్నాడో, పరమతండ్రి తన యొక్క స్థితిని బట్టి 35 సంవత్సరాల వరకు యుద్ధములు జరగనీయకుండా పరమతండ్రి ఆశా కాలంలో ఒక ప్రశాంతమైన వాతావరణం, సమాధానకరమైన వాతావరణంను పరమతండ్రి ఆశాకిస్తూ వచ్చాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని పని జరిగిస్తే కార్యం సఫలపరుస్తాడు పరమతండ్రి. కాబట్టి మనం కూడా ఏ విషయంలోనైనా ధైర్యము చనిపోకుండా మనం కార్యం చేస్తే ఆశాకు తోడుగా ఉన్న తండ్రి మనకు కూడా తోడుగా ఉంటాడు. యెహోషువకు తోడుగా ఉన్న తండ్రి మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి అందుకే కొందరి జీవితాలలో పరమతండ్రి అనేక కష్టాల గుండా పంపించి భయం అనేది లేకుండా చేస్తాడు. కొంతమందికి భయాలు చంపలేరు. కాబట్టి ఆత్మను చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును చంపువారికి అనగా ఎలోహిమని యెహోవా ఆత్మను దేహమును చంపే సామర్థ్యం కలిగిన వాడు అశక్తివంతుడు. ఎందుకంటే మరణం నందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. కాబట్టి ఆయనకు మాత్రమే భయపడాలని ఆ సర్వోన్నతుడైన యెహోవా మెస్సియా తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు ఈ లోకంలో ఎవరికి ఏ మనుషులకు భయపడుతున్నారు? మనుషులకు భయపడుతూ సృష్టికర్తని యెహోవాను మర్చిపోతున్నారు, సర్వోన్నతుని మర్చిపోతున్నారు, సర్వలోక నాథుని మర్చిపోతున్నారు, జీవాధిపతిని మర్చిపోతున్నారు, జీవగలిగిన ఎలోహిమును మర్చిపోతున్నారు. అందుకే ఆయన ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. ఆ పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆ సర్వోన్నతుడు యెషయా గ్రంథం 51వ అధ్యాయములో 51వ అధ్యాయము 13వ వచనంలో బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమికి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను? కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ ఎలోహిమైన యెహోవాను సముద్రం యొక్క కెరటములు ఘోషించున్నట్లు దాని రేపువాడును నేనే, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చూడండి, చనిపోవు నరునికి చూడండి, బాధపెట్టు వాడి యొక్క కోపం ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, బాధపెట్టువాడు నాశనము చేయడానికి సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి. కొంతమంది క్రోధముతో నిత్యము భయపెట్టాలని చూస్తుంటారు. వారు నిత్యము భయపెడతారా? నిత్యము నువ్వు భయపడుతున్నావు. బాధపెట్టు వాని యొక్క క్రోధమును బట్టి, బాధపెట్టుబడుతున్న వాని యొక్క క్రోధాన్ని బట్టి నువ్వు నిత్యము భయపడుచు ఆకాశను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన నీ సృష్టికర్తని యెహోవాను నీవు మర్చిపోతున్నావు. బాధపెట్టువాడి క్రోధం ఏమాయను? బాధపెట్టువాడు ఎవరు? ఒక నరుడు, తృణమాత్రులకు నరుడు అని వాక్యం సెలవిస్తుంది. తృణమాత్రులకు నరునికి, చనిపోవు నరునికి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నరునికి నువ్వు భయపడుతున్నావు. కానీ భయపెట్టువాడు
వాడు ఇంకా నిన్ను భయపెడుతూ ఉంటుంటే ఇంకా వాడు నిన్ను భయపెడుతుంటాడు. కానీ ధైర్యముతో ముందడుగు వేస్తే నీతో కూడా నీ ఎలోహిమని యెహోవా ఉంటాడు. కాబట్టి బాధ పెట్టువాని క్రోధము ఏమాయను, వాక్యము చదువుతుంటుంటే కృంగబడిన వాడు త్వరగా విడుదల పడును. యెహోవా బాధపరచుబడి వారికి త్వరగా న్యాయం తీర్చును, కృంగిన వారికి త్వరగా విడుదల కలగచేయను. ఆయన బాధ పెడుతూ వాళ్ళు నిన్ను బాధ పెడుతూ వాళ్ళు ఆనందం పొందుతున్నారేమో, నువ్వు కృంగిపోతున్నావేమో. కానీ ఒక దినం రాబోతుంది నీ కొరకు, ఒక దినం కేటాయించబడింది, ఒక దినం నీ కొరకు నింపబడింది. ఆ దినము రాగానే నీవు విడుదల పొందుతావు. ఆ బాధ నుంచి నీకు విడుదల కలుగుతుంది, ఆ బాధల నుంచి నీకు విమోచన కలగబోతుంది. పరమ తండ్రి నిన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. నిన్ను బాధ పెట్టిన వాడిని నీ ఎదుగు తీసుకొచ్చి వాడిని తల దించుకొని చేయబోతున్నాడు. సుమా, పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎందుకంటే నీవు ఆయనను నమ్ముకుంటే, సృష్టికర్తని యెహోవాను కనపరిస్తే ఆ స్థితిలో నిన్ను ఉంచబోతున్నాడు. కానీ బాధ పెడుతున్న వాని స్థితిని ఏ విధంగా చేయబోతున్నాడట చూడండి. వాని యొక్క స్థితి ఏంటో పరమ తండ్రి యొక్క సన్నిధానంలో పరమ తండ్రి వాడిని తీర్పులోనికి తీసుకెళ్తాడు. కాబట్టి మనం వాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా బాధ పెట్టి వాని గురించి ఎక్కువ మనము ఆలోచించి మనం ఇంకా వాడిని ఇంకా దాని స్థితిలోకి పంపించకూడదు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ ఎలోహిమని యెహోవాను, సముద్రం యొక్క కిరీటమును ఘోషించినట్లు దాన్ని రేపు వాడను నేనే. కాబట్టి వాళ్ళని రేపుతుంది ఎవరు? ఆయనే. మనల్ని బాధ పెట్టాలని రేపుతుంది ఆయనే. అదేవిధంగా అణుచులు అనగా ఆ రేపు వారిని ఆయనే, సముద్ర కిరీటములు ఘోషించిన రేపు వాడని నేనే, మరియు ఆ కిరీటములను అణుచువాడు కూడా ఆయనే అని మనం గుర్తుపెట్టుకోవాలి సుమా. కాబట్టి అందుకే భక్తుని యొక్క జీవితంలో ఒకటి ధైర్యం ఉండాలి. అయ్యా, ఈ లోకములో పిచ్చుకలు నాకంటే శ్రేష్టమైనవా? అదే మనం చదువుకున్న మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటుంటాడు, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? కాబట్టి 30వ వచనంలో మత్తయి సువార్త 10:30 చదవండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పరమ తండ్రికి స్తోత్రం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీది ఇక హృదయాంతరంగంలో ఉన్న స్థితిగతులకు తెలుసు. దీని అర్థం ఏంటంటే, నీ హృదయం ఏ విధంగా బాధపడుతుందో, వేదన పడుతుందో, నీ హృదయం ఏ విధంగా కృంగిపోతుందో పరమతనికి తెలుసు. కాబట్టి ఒక దినములో నీకు పరమత నియమించాడు. కాబట్టి నీవు భయపడకు, నువ్వు పిచ్చుకల కంటే శ్రేష్టమవు. ఆయన దృష్టిలో పిచ్చుకలను పోషిస్తున్నాడు తండ్రి. పిచ్చుకల్ని పరమతండ్రి ఎంతో ఆహారంతో పోషిస్తున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటాడంటే, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడను నేనే, బలహీన వారిని బలపరచువాడను నేనే. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు భయపడుతూ వస్తుంటున్నావా? భయపడుతూ సృష్టికర్తని యెహోవాను మర్చిపోతున్నావా? అందుకే 147 147వ కీర్తన ఒక మాట మనం చదువుకుందాం. 147వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు, 3వ వచనము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. చదవండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరు పెట్టుచున్నాడు. మన ఎలోహిం గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, జ్ఞానమునకు మితి లేదు. చాలక పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి గుండె చేరిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, ఆ హృదయ వేదనతో, హృదయ భారముతో కృంగి ఉన్నావేమో. ప్రియుడా, యాశ్వమిశ్ర రక్తంతో కడగబడిన బిడ్డ, పరమతని నీకు దినమున ధైర్యం ఇస్తున్నాడు. ఆయన గుండె చేరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములన్నీ కట్టువాడు. నీ హృదయంలో రేగిన గాయాలన్నీ కూడా ఆయన కట్టి నీకు ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ధైర్యపరిచి నిన్ను బలపరిచినాదుడు. అందుకే ఆయన ఏమంటాడంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నిన్ను లోకమును జయించున్నాను. నేను పరమతని లోకమును జయించాడు. అందుకే ఆ జయించిన వాడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఆయన జ్ఞానానికి మితి లేదు.
ఆయన జ్ఞానము దేనితో కొలవలేము. అలాంటి మహాజ్ఞాని అయిన సర్వోన్నతుడు, మహాశక్తి సంపన్నుడు, మహాపరాక్రమశాలి మనతో కూడా ఉన్నాడని మనం ధైర్యంగా ఉండాలి. ఎవరికి ధైర్యం ఉంటుంది? సామెతలు 14:26 ఈ మాట ఉంటుంది. సామెతలు 14:26 ఈ మాట ఉంటుంది. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము కలిగి. చదవండి ఒక్కొక్క మాట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. బహుధైర్యము ఎవరికి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఆయన యందు భయభక్తులు బహుధైర్యం ఉంటుంది. కాబట్టి అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు 4:6 అంటుంటాడు. నీ భక్తిని కాదు ధైర్యం పుట్టించదా? నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు ఆయన సన్నిధిలో కలిగిన దీనత్వము, నువ్వు ఆయన సన్నిధిలో కలిగిన క్షమాపణ హృదయము, మంచితనము, యథార్థమైన హృదయము నీకు ధైర్యం పుట్టిస్తుంది సుమా. కాబట్టి అందుకే ఆయన భక్తుల జీవితాలతో ధైర్యంగా ఉండమని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ప్రసంగిస్తున్నప్పుడు, ఈరోజు మనం ఉదయకాల సమయంలో జూమ్లో మనము ధ్యానించుకున్నాం. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుతో పరమతని అంటూ వస్తుంటున్నాడు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటుంటూ వస్తున్నాడు. అపోస్తలుడైన పౌలుతో పరమతని అంటున్న మాట. కొరింథీ సంఘంలో ఆయన భయపడుతూ వస్తుంటున్నాడు, భయపడుతూ ప్రకటిస్తున్నాడు సువార్త. అపోస్తలుడైన పౌలు అయ్యో నన్ను ఎవరైనా కొడతారేమో అని భయపడుతున్నప్పుడు, అయ్యో నన్ను ఎవరైనా అంటారేమో అని, యూదుల వల్ల శ్రమ వస్తుందేమో అని భయపడుతున్న సందర్భంలో, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మీ మధ్యలో నేను భయముతోను ప్రకటిస్తూ వచ్చాను. అలాంటి భయంలో ఉన్న అపోస్తలుడైన పౌలును పరమతన్ని ధైర్యపరుస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 18వ అధ్యాయము 9వ వచనములో, రాత్రివేళ దర్శనమందు ఎలోహిం నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు ఎవడునూ నీ మీదికి రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా చాలక్క. పౌలు బహు ధైర్యముతో ప్రకటించడానికి పరమతండ్రి ఒక ధైర్యవచనం పలుకుతున్నాడు. పౌలు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ధైర్యంగా ప్రకటించు, నీకు హాని చేయడానికి ఏ వ్యక్తి కూడా నీ మీదికి రాడు. ఎందుకంటే నిన్ను అభిషేకించిన వాడు నేను, నిన్ను నిలబెట్టిన వాడు నేను, నిన్ను పంపించిన వాడు నేను, నిన్ను ఏర్పాటు చేసుకుంది నేను, నీ నోట నా మాటలు ఉంచింది నేను. కాబట్టి నువ్వు ధైర్యంగా ప్రకటించు. కాబట్టి ఆ ధైర్యమే ఈ దినమున అపోస్తలుని యొక్క పౌలు యొక్క ప్రసంగాలు, ఆయన రాసిన పత్రికలు సర్వలోకానికి స్వార్థలుగా ప్రకటించబడుతున్నాయి. కాబట్టి ఆ కొరింథీ రాసిన ఆ పత్రికలు చదువుతుంటే ఆయన ధైర్యవచనంతో అపోస్తలుల యొక్క తత్వాన్ని ఏ విధంగా అయినా ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. ఏంటంటే పరమతనిచ్చిన ధైర్యము. కాబట్టి ఈ దినమున ధైర్యంగా ఉండకుండా భయపడుతూ చాలామంది ఆయన నామాన్ని ప్రకటించారు, ఆయన సువార్తను ప్రకటించారు. అయ్యో ఈ మనుషులు ఏమనుకుంటున్నారేమో అనుకుంటున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు వలె పరమతని సన్నిధిలో ధైర్యం పొందుకుందాం. యెహోవా మెస్సీయ నామమున ఆయన మనకిచ్చిన ఆత్మ, మరలా మీరు భయపడకు దాస్యపాత్మలు పొందలేదు కానీ దత్తపుత్రాత్మను, స్వీకృతాత్మను మీరు పొంది ఉన్నారు. కాబట్టి ధైర్యంగా వెళ్ళండి. ధైర్యంతో మనము మన యొక్క పరిస్థితులు ఎదుర్కోవాలి. మనం ఉన్న ఈ యుద్ధంలో ధైర్యంతో ముందడుగు వేయాలి. ధైర్యంగా మనము ఈ లోకాన్ని మనం జయించాలి. లోకంలో శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నానని ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ ధైర్యవంతుడు మనతో కూడా ఉన్నాడు. యెహోవా మెస్సీయ ధైర్యం మనకిస్తున్నాడు. అపోస్తలుడు సౌలుకి ఇచ్చినట్టుగా పౌలు కొరింథీలో, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది, నువ్వు ధైర్యంగా ప్రకటించు, నేను నీతో కూడా ఉన్నాను. కాబట్టి ఈ పరమతండ్రి మనతో కూడా ఉన్నాడు అని మనం ధైర్యంగా మనం ముందుకెళదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నడిపించి బలపరిచి ఆయన మనల్ని తన ధైర్యంతో నిలబెట్టుకునుగాక. ఆమేన్.